శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉండే నెయ్యిని అపవిత్రం చేసిన వారిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బ్రహ్మశ్రీ సద్గురు పాసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ డిమాండ్ చేశారు. జంతువుల కొవ్వుతో నాసిరకమైన నెయ్యిని వాడి అపవిత్రం చేయడం దారుణమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ ఘటన అందరినీ మనోవేదనకు గురి చేసిందన్నారు. చిలుకూరి బాలాజీ దేవస్థానంలో 11 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని క్షమాపణలు కోరారు. అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ కర చరణకృతం వాక్ కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విదితం అవిదితం వా. ప్రతి సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించే వాళ్ళ హృదయానికి గాయం కలిగించారు. ఒక దుర్మార్గమైన దుష్ట రాక్షస పాలనలో సాక్షాత్తు బ్రహ్మాండ నాయకుడు మనల్ని అనుగ్రహించడం కోసం ఎక్కడో వైకుంఠం నుంచి ఈ కలియుగంలో మనందరినీ ఉద్ధరించాలి అనే అపారమైన కరుణతో ఏ స్వామి తిరుమల మీదకి వచ్చి కూర్చొని ఉన్నారో, భక్తుల కోరికలు తీర్చడమే, భక్తులని సంరక్షించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పెట్టుకున్నారో ఆ స్వామి పట్ల మహాపచారాన్ని రాక్షసులు చేసినట్టుగా చేశారు. ఆయన తినేటటువంటి లడ్డు, ఆయనకు పెట్టే పొంగలి, ఆయనకు వేసే దోశ, ఆయన దగ్గర పెట్టే జిలేబీ, ఆయనకి వండే ప్రతి నివేదన చేసే ప్రతి పదార్థంలోనూ జంతువుల కొవ్వుతో కూడినటువంటి కల్తీ అయినటువంటి ఏ పరమ దుర్మార్గులు కూడా ఇప్పటిదాకా ఆచరించినటువంటిది ఆ కార్యక్రమాన్ని, ఆ అపచారాన్ని తిరుమలలో స్వామి దగ్గర చేశారు. వింటుంటే కడుపు తరుక్కుపోతుంది, నోట్లోంచి మాట రాదు, స్వరం గద్గదమవుతుంది. ఏమిటి దౌర్భాగ్యం? మేమందరం బతికుండగా, మేమందరం చూస్తూ ఉండగా ఇలాంటి దౌర్భాగ్యమైన రోజు వస్తుందని ఎప్పుడూ మేము అనుకోలేదు. ఆ స్వామికి అనేక సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, అయ్యా సమకాలీనంలో ఉండే మా తరఫున జరిగిన తప్పుల్ని చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం తండ్రి, నీకు శరణాగతి చెప్పుకోవడం తప్ప మాకేమీ తెలియదు. వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అంటే కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, చతుర్దశ భువనాధీశ్వరుడు ఆయన. ఆయనకి వాడడానికి నెయ్యి కొనుగోలు చేసినప్పుడు ఎందుకండి అన్నిటికంటే చీప్ వస్తువు చూడాలి? అన్నిటికంటే ధర తక్కువైన వస్తువు ఎందుకు కొనాలి? మన ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆహారం కొనాలనుకుంటే మంచి అద్భుతమైన నాణ్యమైన వస్తువు వెతుకుతామా లేదా? అలాంటిది ఆ స్వామి వారికి పెట్టే నైవేద్యంలో మనం ఎందుకు కాస్ట్ కటింగ్, అంటే ధర నియంత్రణ ఎందుకు చేయాలి? ఇది మొదటి ప్రశ్న. రెండవది, బంగారయ్య శర్మ గారు చెప్పినట్టు ఒక అధికారి ఎలా నిర్ణయిస్తాడు ఏమి నైవేద్యం పెట్టాలి, ఎలా నైవేద్యం పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది అధికారి నిర్ణయించేటటువంటి దౌర్భాగ్యపు స్థితి వాళ్ళు రాకూడదు. దీనికోసం 11 ప్రదక్షిణాలు చేశాం. 11 అనే సంఖ్య ప్రాయశ్చిత్తానికి సంఖ్య. ఏకాదశి మనం వ్రతం ఉంటాం, ఉపవాస దీక్ష ఉంటాం. అలాగే 11 అనేది విశ్వరూపాన్ని, భగవద్గీతలో విశ్వరూపం ప్రదర్శించినటువంటి అది ఏకాదశాధ్యాయం. అలాగే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రదక్షిణంలో ఉండే మహత్వం. ప్రచ్చినత్తి భయం సర్వం, దకారః మోక్షదాయకః, క్షికారః క్షీయతే పాపం, నకారం ఐశ్వర్యప్రదాయకం. 4 అక్షరాలు ప్రదక్షిణంలో. ప్రదక్షిణం ప్రచ్చినత్తి భయం, భయాలన్నీ పోగొడుతుంది. స్వామి
నీకు చేసిన అపచారంలో మాకు ఏమి ఇబ్బంది వస్తుందో అని భయం. దాన్ని స్వామి క్షమించండి ప్రార్థించాం.